హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకే చేసేయండి. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి వసు గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాం. గుప్పడంత మంచి సీరియల్ని మర్చిపోలేము, రిషి వసుని మర్చిపోలేము. అయితే రీసెంట్గా రిషి సార్ అయితే ఐ లవ్ యూ అమ్మ అంటూ మా టీవీలో ఒక ప్రోగ్రామ్కి అయితే రావడం జరిగింది. ఆ ప్రోగ్రామ్కి రిషితో పాటు ఇంకా చాలా కో యాక్టర్స్ కూడా వచ్చారనమాట. విజయ్ సన్నీ, ప్రేరణ కంబం, యాక్టర్ కావ్య, ఇలా చాలామంది అయితే ఆ షోకి రావడం జరిగింది. ఆ షో అంతా కూడా వాళ్ళందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ షోలో రవి మరియు విష్ణుప్రియ ఇద్దరు కలిసి యాంకర్గా నిర్వహించడం జరిగింది అనమాట. సో వాళ్ళిద్దరూ యాంకరింగ్ బాగా చేస్తారు కదా, సో వాళ్ళిద్దరు కలిసి యాంకరింగ్ చేశారు. ఆ షోలో రిషి సార్తో పాటు చాలా కో యాక్టర్స్ వచ్చి షో మొత్తం కూడా చాలా బాగా జరిగిపోయింది అనమాట. చాలా ఎంటర్టైన్ అయితే చేయడం జరిగింది. అయితే రిషి సార్తో ప్రేరణ కంబం అయితే ఒక వీడియో అయితే చేశారు. అదేంటంటే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ రిషి సార్ అంటూ ఒక వీడియో అయితే తీశారు. సో రిషి సార్, నేను మీ సినిమా ఖచ్చితంగా చూస్తాను, మీ సినిమాకి వచ్చినప్పుడు నాకు పాప్కార్న్ ఇవ్వాలి, అది ఇది అంటూ ప్రేరణ కంబం అయితే రిషి సార్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు రిషి సార్, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్వి నువ్వు కూడా, ఎందుకంటే బిగ్ బాస్లో టాప్ 5లో స్ట్రాంగ్ లేడీ అది ఇదంటూ ప్రేరణ కంబంని కూడా కొంచెం పొగిడాడు అనమాట రిషి సార్. తర్వాత రిషి సార్, మీ సినిమా అయితే నేను చూస్తాను ఖచ్చితంగా, కాబోయే హీరో అయిపోయాడు ఆల్రెడీ, మీ సినిమా అంతా మంచిగా జరగాలి, చాలా సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నా అని చెప్పేసి ప్రేరణ కంబం అయితే రిషి సార్కి ఆల్ ది బెస్ట్ అని చెప్పడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. రిషి సార్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని తమ సోషల్ మీడియాస్లో షేర్. నిజంగా ఆ వీడియో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంది. ఆ వీడియో నేను కూడా ట్యాగ్ చేశాను, మీరు కూడా చూసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.